ఈ 9 గ్రామాలు ఎఫెక్టెడ్ 9 గ్రామాలు ఇప్పటికీ రీసెంట్ గా ఎలక్షన్స్ ముందు కూడా ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. అదే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా కానీ ఇప్పుడు ఆ క్యాష్ మిషన్ లేవు కదండి. ఇప్పుడు ఆ చివరి సంవత్సరం జరిగిన తంతు చూసి చాలా మంది ఆ తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళు అప్పుడు వాళ్ళు మిషన్లు పెట్టుకొని లోడింగ్లు చేశారు కదా, ఇప్పుడు మాకు కూడా అవకాశం ఇప్పించండి వాళ్ళ ప్రజాప్రతినిధులు అడగటం, వాళ్ళు ఫోన్ చేసి ఇదేదో ఒక మిషన్ పెట్టి అక్కడ లోడింగ్ జరిగే మిషన్లు ఏంటంటే రెండు రకాలండి. ఈ ఫ్రీ లోడింగ్ ఉంటాయి కదా, లారీ లోడ్లు, ఆ ఎఫెక్టెడ్ విలేజ్ వాళ్ళకి జరిగేవి కొన్ని ఉంటాయి. 2-3 మిషన్లు ఏమో హైవేకి ఎన్హెచ్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చి హైవే వర్క్ జరుగుతున్న వాటికి సప్లై ఉంది కదా, ఐ మిషన్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ ఏడకు అమ్ముకుంటున్నారు, ఈ ఏడకు అమ్ముకుంటున్నారు, మధ్యలో మా మిషన్ కూడా పెడితే మేము కూడా అమ్ముకున్నాను అంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి. నేను ఈ ప్రజాప్రతినిధులంతా సాధ్యపడదని చెప్పుకుంటా వస్తా ఉన్నా. ఇంకా చాలా మందిలో అపోహలు ఉన్నాయండి, అసలు ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. సబ్జెక్ట్ ఇది విషయం. గ్రామాలకి మీరు ఇచ్చేది అక్కడ పొల్యూటెడ్ గ్రామాలకి 9 గ్రామాలకి ఈ మధ్య ధర్నాలు చేశారు, మాకు బూడిద వస్తుంది, వాటర్ లో బూడిద వస్తుంది, దీనికి మీరు ఏదైనా ప్రపోజల్స్ రెడీ చేశారు? అంటే గొంగట్లో అన్నం తింట మనం ఇంటర్ క్లాస్ అనుకున్నట్టేనండి వీటీపీఎస్ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి. వాళ్ళ దురదృష్టం. ఆ రోజు ఏమనుకున్నారంటే ఆనాటి పెద్దలు, ఇక్కడ మనకు పరిశ్రమ వస్తుంది, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి, ఇదేదో అభివృద్ధి చెందుతుందని వాళ్ళు భావించారు. కానీ అది గుడ్లు పెట్టే టైప్ కాదు. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసే పరిశ్రమ సంస్థ అది. అసలు అత్యంత కాలుష్య కారకమైనటువంటి ప్రపంచంలో గుర్తింపు పొందిన వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు. దీంట్లో ఈ తొలి దశలో పెట్టిన వాటిని ప్రపంచ వరల్డ్ లో ఉన్నటువంటి నామ్స్ ప్రకారం దీన్ని అసలు మూసేయాలి. 22కో 23కో 24కో అసలు క్లోజ్ చేయాలి. అది ఆ పాత మిషనరీతో నడపడానికి సాధ్యపడేది. అవి నడుపుతానే మళ్ళీ వాటికి ఇంకా కొత్తగా కొన్ని యాడ్ చేసి ఇక అసలు దాని పరిధిలో మనం రాదు అంటాం. అది తప్పు. అంటే డ్రింకింగ్ వాటర్ విషయంలో మీరు ఏమైనా స్పెషల్ గా, అది డ్రింకింగ్ లో వాటర్ లో కలుస్తుంది, కలుషితం అవుతుంది అంటే డ్రింకింగ్ లో కలవటం ఏంటంటే అది విటిపిఎస్ హాట్ వాటర్ కెనాల్లో నుంచి ఇంటేక్ తీసుకుంటున్నారు. దాంట్లో వచ్చే బూడిద ఫిల్టర్లలో కొంత బ్లాక్ అవటం, కొంత కలవటం ఇట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం కొండపల్లికి ఇంటింటికి కుళాయి పథకం అమృత్ ఫేజ్ 2లో భాగంగా నేను ఆ ప్రభుత్వం చివరి హయాంలో అది శాంక్షన్ అయింది. అది ఇప్పుడు ఇది పట్టాలు ఎక్కిస్తున్నాం. అప్పుడు ఇంటేక్ కూడా సరైన ఇది తీసుకొని, అంటే అక్కడ ఇటు నుంచి వీటిపిఎస్ లోపలికి వెళ్తాయి, లోపల ఆ మిషనరీ కూల్ చేసి మళ్ళీ అగైన్ ఇటు నుంచి వస్తాయి, వెళ్ళి మళ్ళీ కృష్ణానదిలో కలుస్తాయి. ఇది రీసైక్లింగ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి ఇంటేక్ తీసుకుంటారు, ఇట్లా వచ్చి వీటిపిఎస్ లోపలికి వెళ్ళి మళ్ళీ అదే వాటర్ బయటకు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. ఈ మంచినీటి పథకానికి ఈ రివర్స్ లో వెళ్ళే వాటర్ దాంట్లో నుంచి తీసుకొని సప్లై ఇస్తున్నారు. కాకుండా లోపలికి వెళ్ళే ఫ్రెష్ వాటర్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకుంటే మనం పొల్యూషన్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ గుర్తించామండి. కానీ ఈ నిధులతో కూడిన పరిస్థితులు. 5 ఏళ్ల పాటు అసలు మనం అమ్మఒడి, చేయూత, ఆసరా, ఆవు కథ టైపు. మనం ఏమడిగినా అమ్మఒడి ఇస్తున్నాం, చేయూత ఇస్తున్నాం, ఆసరా ఇస్తున్నాం. అది మాకు మంచినీళ్ళు బాగా రావట్లేదు, మేము అమ్మఒడి ఇస్తున్నాం. మాకు రోడ్డు బాగాలేదు, మేము అమ్మఒడి ఇస్తున్నాం, చేయూత ఇస్తున్నాం, ఆసరా ఇస్తున్నాం. లేకపోతే మాకు స్కూల్ కావాలా, దానికి ప్రహరీ గోడ కావాలా, మేము అమ్మఒడి ఇస్తున్నాం, చేయూత. ఇది ఆవు కథ నడిచిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క అంశం ప్రభుత్వం దృష్టిలో పెడతాం. వీలున్నంత మటుకు అన్ని త్వరితగతిన పరిష్కారం చేస్తాం. 1924లో మీరు అనుకున్న మంచి వర్క్స్ ఏం పెండింగ్ లో ఉన్నవి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వాటికి సంబంధించి? ఇబ్రహీంపట్నం కొండపల్లికి వాటర్తో ఈ సమస్యే. మా జీకొండూరు నుంచి గంగినేనిపాలెం దాకా ఉన్న రోడ్డు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు చిత్రమైపోయింది ఆ రోడ్డు. అట్లాగే నేను కందులపాడు నుంచి నాగులూరు దాకా నేషనల్ హైవే ఫండ్తో రోడ్ శాంక్షన్ చేయించారు. అదేంటంటే కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది టోటల్ డబ్బు, మనం వర్క్ చేయించి బిల్లు పెట్టగానే వాళ్ళు 15 రోజుల్లో డబ్బులు ఇస్తారు. కానీ వీళ్ళేమి అట్లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా వాడుకోలేదు కదా గత ప్రభుత్వం. ఆ రకంగా ఆ రోడ్డు కూడా పూర్తవలేదు. వాటిని త్వరగా పూర్తి చేయిస్తే ప్రజలు అవస్థల నుంచి బయటపడతారు. వాటి మీదే నా తొలి ప్రాధాన్యత.